కేడిపంతులు మంచుకున్నవాని అశేష తెలుగు ప్రజలకు శోభకృతనామ ఉగాది శుభాకాంక్షలు. అరే గెటప్ మస్తు చేసినో గాని పంచాంగం చూసుట్లా నీకంటే నేనే బెటర్. చూద్దాంది. అయ్యా కేసీఆర్ గారు, తమరిది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం. అవు కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం. ఆదాయ వ్యయాల విషయానికి వస్తే ఆదాయం 11, వ్యయం 8. ఇంకేముంది, 3 మిగిలే ఉంటుంది. 8కెళ్ళి 3 పోతే 5 మిగులుతాయి. ఎంతైనా ఈసారి కానీ ఏం చేద్దాం. రాజపూజ్యం అవమానం విషయానికి వస్తే రాజపూజ్యం 5, అవమానం 4. 5కెళ్ళి 4 పోతే నన్ను పొగిడేటోడు ఒక్కడే అన్నమాట. అంటే బండి సంజయ్ లాంటి వాళ్ళు మిమ్మల్ని ఎంత తిట్టి పోసినా మిమ్మల్ని నిత్యం ఆరాధించి అభిమానించి పొగిడే మల్లారెడ్డి వంటి వాళ్ళు 5 ఉంటారు. కాబట్టి మీకు తిరుగులేదు, ఎలాంటి డోకా లేదు. నువ్వు నీ వాలకం సరిగ్గా చూసి చెప్పు. శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఇంట్లో వాతావరణం పెద్దగా బాగోదు అన్నమాట. శని అష్టమంలో ఏడున్నాడా? శని ఢిల్లీలో కూకొని ఉన్నాడు. ఎప్పుడు ఎరగడైతాడో ఏమో. కేతు పంచమంలో ఉన్నాడు కాబట్టి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కేతు ఈడనే ఉన్నాడు కదా, బండి ఎక్కి కూక్కున్నాడు. అయ్యా ఇవి నేను చెప్తున్నవి కావచ్చు, మీ పంచాంగం ఇక్కడ చూడండి లెక్కలు. అల్సర్ వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఏం పర్వాలేదు. మొన్నే ఏజీ దవాఖానకి పోయినా కదా, ఏం పర్వాలేదని డాక్టర్లు చెప్పారు. అయ్యా అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, కొత్తగా అప్పుల జోలికి వెళ్ళకండి. ఇప్పటికే అప్పుల కుప్ప అంటున్నారు. శని మీనరాశిలోకి వెళ్లే వరకు కాస్త వెయిట్ చెయ్యండి, ఆగండి, ఓపిక పట్టండి. ఈడ శని మీనరాశిలోకి పోవాలంటే ఆడ ఢిల్లీలో మనకి లైన్ క్లియర్ అవ్వాలి. పంతులు ఆగుదాం. అయ్యా తమరి నియంతృత్వ పాలన గురించి, కుటుంబ పాలన గురించి పొంగులేటి ఎగిరెగిరి పడుతున్నాడు. కానీ అది సోడాలో పొంగు లాంటిదే, దానివల్ల ఏమీ కాదు, ఇబ్బంది లేదు. అరే గా పొంగులేటికి సీటు ఇవ్వకుండా నామా నాగేశ్వరరావుకి ఇచ్చినారని నా మీద గుస్సా అవుతా ఉన్నాడు. ఇంకేదైనా చేస్తా అని చెప్తే వినలే. ఇవాళ రేపట్ల ప్రతోడు పెద్ద నాయకుల లెక్క పోజు కొడతా ఉన్నాడు. అయ్యా ఎంత ప్రయత్నం చేసినా కుక్కల బెడద తప్పడం లేదు. ఖమ్మంలో మరో బాలుడు బలి. కాలభైరవుడికి సంబంధించి ఏమైనా పూజలు చేస్తే మేలు జరుగుతుంది. రాష్ట్రంలో కుక్కల్ని జల్లెడ పడతా ఉన్నాం. చెప్పినా కదా, మొత్తం 3 నెలల సమయం కావాలి. ఈ లోపల అమ్మలు అయ్యలు మీకు దండం పెడతా, పిల్లల్ని జర పైలం పట్టండి. అయ్యా గృహలక్ష్మి పథకం అని ఏదో ప్రవేశపెడుతున్నారట. ఆ డీటెయిల్స్ కాస్త చెప్తే అది విజయవంతం అవుతుందో లేదో పంచాంగం చూసి చెప్పేస్తాను. ఇట్టే ఏది ఆల్రెడీ సక్సెస్. నువ్వేం నకరాలు చేయ. అయ్యా వద్దంటారా? వద్దంటే ఎందుకు చూస్తాను, చూడను, దాచేస్తాను. పంచాంగం సంచిలో పెట్టేస్తున్నాను. ఇంకా తదుపరి చెప్పండి అయ్యా రాజులు, తమరి ఆజ్ఞ. గృహలక్ష్మి పథకం దేశంలో ఏడలేదు. 50 గజాల స్థలం ఉన్న గుడిక పథకం వర్తిస్తుంది. డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు. మెంట్ బేస్ కి 1,00,000, స్లాబ్ కి 1,00,000. అది పూర్తయినాక 1,00,000, మొత్తం 3 లక్షల ప్రభుత్వ నిధులు ఇస్తుంది. అయ్యా ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ దివ్యంగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా తమరి పేరు మారు మోగిపోతుంది. దేశంలోనే అతి పెద్దది 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఐమాక్స్ థియేటర్ పక్కన కడతా ఉన్నాం. లక్షలాది మంది మన దళిత బిడ్డలను హైదరాబాద్ కు రప్పించి వాళ్ళ మధ్య ఆవిష్కరణ కార్యక్రమాన్ని పండుగ లెక్క నిర్వహిస్తాం. అయ్యా ఏప్రిల్ 30న సచివాలయం ఆవిష్కరణ బ్రహ్మాండంగా జరుగుతుంది. 2019 జూన్ 27న భూమి పూజ చేసిన సుమారు 7 లక్షల చదరపు అడుగుల ధూమ్ధాం సచివాలయాన్ని రాకెట్ స్పీడ్ తో కట్టిన. సచివాలయాన్ని దసరాకి ఓపెనింగ్ చేద్దామంటే కాలే, నా పుట్టినరోజున చేద్దామంటే అది కాలే, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కాలే. ఇగో ఈ ఏప్రిల్ 30న ముహూర్తం కుదిరింది. అయ్యా ఈ పనులన్నీ చక్కగా పూర్తి చేసుకుని ధర్మిలా కర్ణాటక ఎన్నికల ప్రచారానికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కర్ణాటకలో జేడీఎస్ కి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది. ప్రచారానికి పక్కా ప్లాన్ సిద్ధం చేసినాం. నేనే రంగంలోకి దిగుతా ఉన్నా. అయ్యా తమరు అయ్యా. అరే ఇందయా పంతులు గట్ల నీళ్ళ మీద కాలుతో ముగ్గులేస్తావు, ముచ్చడి చెప్పు. ఏం లేదు, పండగ పూట పంతులను ఉత్త చేతులతో పంపకూడదు. తమరేమో దానకర్ణులు, కొండగట్టుకి భారీగా విరాళం ఇచ్చారు. ఈ బండ పంతులకు కూడా ఏమైనా భారీగా విరాళం ఇస్తే పుచ్చుకుని బయలుదేరుతాను. జీపే ఉంది, తమరి దయా. ఇంకా ఏమైనా చూసుకోండి, మరి మమ్మల్ని చూసుకోండి. ఏగా జీపేని మోడీ పెట్టిండు, నేను వాడను రవై. నా పియ్యను గలువు క్యాష్ ఇస్తాడు. ఊళ్ళో నా పేరుని అర్చన చేయండి. మంచిది పంతులు. అలాగే 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 అలాగే.